నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణానదీ తీరంలో ఉన్న మహాక్షేత్రం సాంగ్లీ గణపతి పంచాయతనం. నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాది సేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో మహారాష్ట్రలోని పసుపు ఉత్పత్తి అయ్యే పవిత్ర క్షేత్రమైన సాంగ్లీ క్షేత్రంలో విశిష్టమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. సాంగ్లీ గణపతి పంచాయతన మందిరంలో కొలువైన సిద్ధి బుద్ధి సమేత గణపతిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. కలియుగ వరదాయక వినాయకుడు సాంగ్లీ గణపతిగా పవిత్ర కృష్ణానదీ తరంగాల శబ్దాలు మృదు రవళిగా వినపడేంత సమీపాననే 1.5 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నాడు. పరమశివుని అనుగ్రహపుత్రుడైన గణపతి కొలువైన సాంగ్లీ గణపతి పంచాయతన మందిరానికి పుష్కరిణిగా, సాంగ్లీ క్షేత్రానికి తీర్థంగా కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ నదిలో 3 మునకలు వేసి ఈ సాంగ్లీ గణాధిపుని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చిన తీర్థయాత్రికులు. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చెయ్యనించినా ముందుగా చేసేది ఈ గణపతి పూజనే. ప్రథమ పూజార్హ దైవమైన ఈ గణపతి క్షిప్ర గణపతిగా కొన్ని చోట్ల, వరసిద్ధి గణపతిగా మరికొన్ని చోట్ల, హేరంబ గణపతిగా, హరిద్ర గణపతిగా ఇంకొన్ని చోట్ల ప్రతిష్ఠితమవుతాడు. మరాఠా నేలపై ఎక్కువగా వరసిద్ధి వినాయకుడిగానే ప్రకటితమవుతాడు. 1843వ సంవత్సరంలో తోర్లే చింతామణరావు పట్వర్ధన్ ప్రతిష్ఠిత ఈ వరసిద్ధి గణపతి సాంగ్లీ క్షేత్రపాలకుడిగా మరాఠా ప్రజల పూజలందుకుంటున్నాడు. 5 దేవదేవుళ్లతో వినాయక పంచాయతనంగా నెలకొన్న ఈ మందిరాన తన 2 భార్యలైన సిద్ధి బుద్ధిల సమేతంగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు స్వామి. పాలరాతి శ్వేతవర్ణంతో మెరసిపోయే వరసిద్ధి వినాయకుడిగా ఈ సాంగ్లీ క్షేత్ర గణపతి దేవుడు ప్రకటితమయ్యాడు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ వినాయక క్షేత్రాల్లో పరమ విశేషమైనది సాంగ్లీ గణపతి పంచాయతన మందిరం. మూషిక వాహనుడై మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి గణేశుడు. ఈ గణేశుడు తన పితృదేవుడైన పరమశివుడు, అనుదిన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు, జగదంబిక పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు ఇలా తనతో కలిపి 5 దేవదేవుళ్లు కలిసి నెలకొన్న పంచాయతన క్షేత్రమిది. సాంగ్లీ క్షేత్ర పంచాయతన మందిర గర్భాలయంలో ఆ వక్రతుండ మహాకాయుడు మధ్యలో ఆసీన భంగిమలో చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు. అటూ ఇటూ సిద్ధిదేవి బుద్ధిదేవులు నిలబడి తమ స్వామికి చామరసేవ చేస్తున్నట్లుంటారు. తెల్లని పాలరాతి మూర్తులుగా 3 వంగపండు రంగు పట్టుదుస్తులలో చూడముచ్చటగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. శ్వేతవర్ణంతో మిలమిలా మెరిసిపోతూ సకల అలంకరణలు చేయించుకున్న ఆ సిద్ధి బుద్ధి సమేత విఘ్ననాయకుడు స్వర్ణవర్ణ మకర తోరణం కింద కొలువై తమను కొలువ వచ్చిన భక్తుల మొరలు ఆలకిస్తుంటాడు. అభిషేకాది అర్చనల అనంతరం నిండుగా పూమాలలు, స్వామివారికి ప్రత్యేకంగా గరికకట్టల అలంకారం చేస్తారు. ఈ గర్భాలయానికి ముందు భాగాన ఓ ప్రత్యేక మందిరం, ఎంతో అందమైన మందిరంలో మరో లోహ వినాయక ప్రతిమ ఎడమవైపుకు తిరిగిన తొండంగల దేవరా ఉంటారు. మందారాలు, గులాబీల అలంకారంలో స్వామి వెలిగిపోతుంటాడు. దేశ విదేశీ పర్యాటకులు, తీర్థయాత్రికులు ఈ సాంగ్లీ వినాయకుడి ముందు సాగిలపడి తమ కోర్కెలు తీర్చమని కైమోడ్పులర్పిస్తారు. తమ ఇడుములు తొలగించమని కుడుములు సమర్పిస్తారు. ఆ పార్వతీనందనుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి అర్చించుకునే వారందరికీ చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరాఠా సాంగ్లీ పసుపు రైతాంగం ప్రత్యేకించి తమ పంట పుష్కలంగా ఉండాలని, తమకు పసిమి సిరి పండాలని స్వామిని మొక్కుకుంటారు. పసుపు, చెరకు, ద్రాక్ష రైతులు, వ్యాపారుల నుంచి వివిధ వర్గాల వారి వరకు
అందరి అర్చనలను అందుకునేందుకు ఘనంగా కొలువుదీరిన సాంగ్లీ గణపతికి జరిగే పూజాధికాలు చేసేవారే కాదు, కేవలం దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఎంతో శ్రద్ధగా అందులో పాల్గొంటారు. ముందుగా గణపతికి, ఆ తరువాత సిద్ధి బుద్ధిలకు కూడా శాస్త్రోక్తంగా అర్చనాది క్రతువులు చేస్తారు. చేమంతుల పూమాలలతో సర్వాలంకారమైన పిదప సాంగ్లీ గణనాయకుడందుకునే నీరాజన సేవ ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, సాంగ్లీ గణాధిప మోరియా అంటూ భక్తజనం విఘ్నేశ్వరుడికిచ్చే హారతిని తాము కనులకద్దుకుంటారు. ఈ సర్వదర్శనం కోసం, గర్భాలయ సందర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. అందుకు నిదర్శనం మనకు కనబడుతున్న ఆలయ ముఖమంటపం, అలాగే ఆలయ బయటి ప్రాంగణం. దూరాభారాల నుంచి వచ్చే భక్తులు తమ అలసటను అధిగమించేలా గణపతి బప్పా మోరియా అనే గణేశ నామోచ్చరణలే ఇందుకు నిదర్శనం. గణపతి పంచాయతన మందిరంలో కొలువైన మరో ప్రధాన దైవాలు చింతామలేశ్వరుడు, చింతామణి పార్వతీదేవులు. ఈ మహిమాన్విత గణేశ పంచాయతన మందిరాన్ని 1843లో తోర్లే చింతామన్రావు పట్వర్ధన్ దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో చాలా విశాలమైన ఆలయంగా నిర్మించారని ఇక్కడి వారి కథనం. ఈ ఆలయాన్ని జ్యోతిబా పర్వతాల నుంచి తరలించుకొని వచ్చిన నల్లరాతితో నిర్మించారు. ఈ ఆలయ ద్వారాలు, తలుపులు ప్రకృతి సహజమైన రంగుల కలపతో తయారు చేశారని విశేషించి చెబుతారు. భారత స్వాతంత్ర్య సమరంలో ఈ ఆలయ ప్రాంగణంలో అనేక సమావేశాలు జరిగాయని, ఆనాటి సమరయోధులు కూడా స్వామివారిని అర్చించేవారని ప్రతీతి. గర్భాలయ మూల విరాట్టులు పాలరాతి మూర్తులు కాగా, అర్చామూర్తిగా గర్భాలయం ముందున్న ఓ మందిరంలో తామ్రలోహపు విగ్రహం ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ఉదయభానుడు సైతం తనకా రోజు ఏ విఘ్నమూ ఎదురవ్వకూడదని మొక్కుకోవడానిక అన్నట్టు తన నునులేత కిరణాలను మూల విరాట్టులపై ప్రసరింపజేస్తాడు. శ్రీ గణపతి పంచాయతన సంస్థాన్ సాంగ్లీవారి నిర్వహణలో నిత్య నైమిత్తిక కార్యక్రమాలు జరిగే ఈ ఆలయానికి ఓ భవ్యమైన నిర్మాణం ప్రధాన ద్వారంగా అలరారుతుంటుంది. పట్టణ ప్రధాన కూడలిలో రహదారి నుంచే ప్రధాన మూలవిరాట్ గణేశుడి దర్శనమవుతుంది. ఇస్లామీయ, మొఘలాయిల నిర్మాణ శైలిలో నిర్మితమైన గోళాకారపు గుమ్మటాలు ఆ ప్రవేశద్వారంపై బహు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ కోటబురుజుల వంటి బండరాతి కట్టడంగా ఈ సాంగ్లీ గణపతి పంచాయతన ఆలయం కానవస్తుంది. ఆ ప్రవేశద్వారాలను దాటుకొని లోనికి వెళ్లిన భక్తులకు నాగరఖానా, విశాలమైన ముఖమంటపం, ఎంతో లతాయుక్తమైన స్తంభాలు కనిపించి ఆహ్లాదపరుస్తాయి. నాగరశైలి స్థూపాకార విమాన శిఖరం ఒకటి పండరీపుర పాండురంగని గోపురం వలె ఉంటుంది. ఆ శిఖరానికి ఉన్న చిరుచిరు మందిరాలలో పలు దేవతా ప్రతిమలుంటాయి. విద్యుద్దీపాలంకారంలో ముఖమంటపం, సభామంటపాలు, గోపురాది శిఖరాలు ఎంతో హృదయానురంజకంగా దర్శనీయమవుతాయి. నిత్యం భక్తుల, దూర ప్రాంతాల సందర్శకులతో ఆలయం యావత్తూ కళకళలాడుతూ ఉంటుంది. సాంగ్లీ గణపతి ఆలయానికి వెనుక వైపున 1.5 కిలోమీటర్ల రహదారి తరువాత విష్ణుస్వరూప కృష్ణ, శివరూప వేణి ప్రవహిస్తుంటాయి. ఆ జలాలలో అభిషేకాలాడే పరమేశ్వరుడు కూడా ఈ సాంగ్లీ గణపతి పంచాయతనంలో ఒక ప్రధాన దైవంగా కొలువై ఉన్నాడు. ఈ గణేశ పంచాయతన క్షేత్ర శివుడు చింతామలైశ్వరుడిగా పిలువబడుతూ కొలువబడుతున్నాడు. తెల్లని పానవట్టంలో నల్లని శిలాలింగమూర్తిగా ప్రతిష్ఠితుడై చింతామలైశ్వర స్వామిగా అభిషేక అర్చనాది కొలుపులందుకుంటున్నాడు స్వామి. పాలరాతి నందీశ్వరుని కొమ్ముల నడుమ నుంచి భక్తులకు దర్శనాలనుగ్రహించే చింతామలేశ్వర మహాదేవుడు తన పైనుంచి వ్రేలాడే తామ్రకలశ ఆకాశధార పాత్ర జలాల నిత్యాభిషేకాన్ని అందుకుంటున్నాడు. చేమంతులు, విరజాజులు, బిల్వపత్రాల అర్చనలు అందుకుని సంతుష్టుడవుతాడు చింతామలైశ్వరుడు. ఆ శివలింగానికి వెనుక పరమశివుడి విగ్రహరూపుడైన మరాఠా పెద్ద మనిషిలా నిండైన మీసకట్టుతో, భేషైన సిగముడికట్టుతో చతుర్భుజుడై చక్కటి దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. మరో విలక్షణత ఏమిటంటే, శివుడు తన ఎడమ అంకంపై పార్వతీదేవిని కూర్చుండబెట్టుకుని ఎక్కడా కనపడని విధంగా దర్శనమివ్వడు. ఈ సాంగ్లీ గణపతి పంచాయతన క్షేత్రంలో వైకుంఠ లోకాధిపతులైన లక్ష్మీ నారాయణులు కూడా కొలువయ్యారు. సరస్వతీదేవి శాపం వల్ల కృష్ణానదిగా రూపుదాల్చిన విష్ణువు తన శాపరూప నదీ తీరాననే తన దేవేరి సమేతంగా లక్ష్మీనారాయణునిగా దర్శనమిస్తున్నాడు.
ఈ ఆది పురుషునితో పాటు నిత్య దర్శనానుగ్రహ దైవం సూర్య భగవానుని దర్శనం కూడా ఇదే పంచాయతన క్షేత్రంలో చేసుకుందాం. సాంగ్లీ గణపతి పంచాయతనంలోని మరో పంచాయతన దేవుడు లక్ష్మీ నారాయణుడు. శ్రీ మహావిష్ణువు అనేక నామాలతో అనేక రూపాలలో వ్యక్తమయ్యాడు. ఆయన సర్వవ్యాపి కనుకనే విష్ణువు అన్నారని అనేక పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడిగా, లక్ష్మితో కూడి లక్ష్మీనారాయణుడిగా ఈ సాంగ్లీ గణపతి పంచాయతన మందిరంలో కొలువై ఉన్నాడు. కోరిన వెంటనే భక్తులకు వరాల సిరులను కురిపించడంలో లక్ష్మీనారాయణుడు ప్రసిద్ధులని పురాణవచనం. మందిరంలో నారాయణుడు చతుర్భుజుడై, కిరీటధారి అయి, సర్వాలంకార భూషణాలను ధరించి శంఖు, చక్ర, గద, కలువ పువ్వుని చేబూని స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. స్వామివారి చెంతనే స్థానక భంగిమరాలై అభయహస్తాముద్రాంకితురాలైన శ్రీలక్ష్మి కూడా భక్తులను అనుగ్రహిస్తోంది. గణపతి పంచాయతన మందిరాలను సందర్శించవచ్చిన వారు ఈ లక్ష్మీనారాయణుల్ని దర్శించి తన్మయానందభరితులవుతారు. ఆదిపురుషుడవై అఖిలాంతరంగుడవైనందుకు, కృష్ణానది అయి తమ పంటసిరులకు కారణమైనందుకు ఆ జగదానందకారకుని నీరాజన సేవ ఎంతో భక్తి తత్పరతతో చేస్తారు. సాంగ్లీ గణపతి పంచాయతన మూర్తుల్లో సూర్యనారాయణమూర్తి కూడా మరొక మందిరంలో కొలువై దర్శనమిస్తున్నాడు. అనునిత్య ఉషోదయ ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. దినకరుడు, ప్రభాకరుడు అయిన సూర్యదేవుడు తన సప్తాశ్వాలతో కూడి ఈ గణపతి పంచాయతన మందిరాన కొలువై ఉన్నాడు. ప్రతి ప్రభాత వేళలో ప్రత్యక్ష నారాయణుడిగా దర్శనమిచ్చే విష్ణుస్వరూపుడు ఈ సూర్యుడు. మకరధ్వజుని తోరణం కింద అటూ ఇటూ ద్వారపాలకుల నడుమ ఆకాశ ప్రజాపతి తనయుడు మార్తాండ తేజోవిరాజితుని దర్శనం పరమ పావనం. సాంగ్లీ గణపతి పంచాయతనంలోని 5వ మందిరం వినాయకునికి తన తనువు నుంచి జన్మనిచ్చిన మాతృమూర్తి జగదంబిక పార్వతీదేవి. ఆ తల్లి ఈ పంచాయతనంలో చింతామణి పార్వతీదేవిగా ఉపమందిర దేవతగా కొలువై భక్తజనుల కొలుపులందుకుంటోంది. ఆ జగతత్పరి విస్ఫారిత నేత్రాలతో చతుర్భుజి అయి ఈ లోకాన్ని కాచి కాపాడే బాధ్యతను స్వీకరించింది. ఎర్రని చీరను అలంకరించుకున్న చింతామణి పార్వతీదేవిపై 2 చేతులలో పాశాంకుశాలను, కింది 2 చేతులలో అభయవరద హస్తాలతో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తున్నది. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటే ఏ విఘ్నమూ లేకుండా కార్యజయాన్ని వసంగే స్వామి విఘ్నేశ్వర స్వామి. సర్వసిద్ధి ప్రదాయకుడు ఈ సిద్ధి బుద్ధి వినాయకుడు. ఎలుక నెక్కి ఊరేగి ఎల్లలోకవాసుల కోర్కెలు సిద్ధింపచేస్తాడు ఆ ఏకదంతుడు. మనలోని వక్ర బుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ సాంగ్లీ గణపతి పంచాయతన దేవతల ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం.